ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర తయారీ విధానం. ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, కొంచెం కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు గింజలు వేసుకొని వేగాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం కల్లుప్పు, పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా వేయించుకొని ఒక టమాటాను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని బీరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ధనియాలని ఇలా పౌడర్ లాగైనా పట్టుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. బీరకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలాను వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.